పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసారంలో కొల్లా భాస్కర్ గుండా లక్ష్మీ రత్నవతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్నారు. పండుగ రోజుల్లో యువత ప్రజలు జూదానికి అలవాటు పడకుండా ఈ పోటీలు నిర్వహిస్తున్నామని వీరవాసరం జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలంటున్న జడ్పీటీసీ గుండా జయప్రకాష్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్. సంక్రాంతి అంటేనే భీమవరం అంటేనే సంక్రాంతి అని మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ వీరవాసరంలో మనకి ఇక్కడ సాంప్రదాయ క్రీడలు అయితే జరుగుతున్నాయి. నిర్వాహకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఏ విధంగా ఇక్కడ క్రీడలు నిర్వహిస్తారు మా ప్రేక్షకులకు వివరించండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మా భీమవరం నియోజకవర్గం వీరవాసం గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఇనాగ్రేషన్ జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే గారు అంజిబాబు గారు, అలాగే మా బాసు త్రిపులార్ గారు, అలాగే తెలుగుదేశం ఇన్ఛార్జ్ గారైన తోటసే రమేష్ గారు, అలాగే మా 7 నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీ గారు, అలాగే ఉన్న కోయ మోహన్ రాజు గారు, అలాగే కౌర్సీన్ గారు, అలా పార్టీలకు అతీతంగా సంక్రాంతి సంబరాలు. ఎందుకంటే దీన్ని ఏదో ఒక పార్టీగా అనకుండా సంక్రాంతి సంబరాలు అనేటప్పటికీ ఒక కుటుంబంగా ఉండాలనే నేను అన్ని పార్టీలు ఉన్న వాళ్ళని మొత్తం అందరినీ పిలిచి ఈ సంక్రాంతి సంబరాలకు ఆహ్వానం పలికాము. అలాగే అందరూ కూడా విచ్చేస్తున్నారు. విచ్చేసిన దాంట్లో మేమేంటంటే సంక్రాంతి సంబరాలు అంటే ఒక కోడి పందాలే అనే భావన అందరూ తీసుకురావటం నాకు నచ్చక ఆ భావాన్ని ఇంకా మంచిగా అంటే యూత్ అంతా కూడా శలమయం అయిపోయారు. అంతా యూట్యూబ్ అంతా ఈ ప్రైవేట్ సోషల్ మీడియాలోనే గడపడం నాకు నచ్చక ఈ 10-15 రోజులైనా ఒక సంక్రాంతి సంబరాలు దిశగా తీసుకెళ్ళాలని చెప్పేసి ఆలోచించి ఫస్ట్ రోజు కబడ్డీ పోటీలు పెట్టాము. అది మహిళలకు అలాగే పురుషులకు కూడా జరుగుతుంది. ఇది స్టేట్ టోర్నమెంటు. 26 జిల్లాలు జనం నడుస్తూ ఉంటారు. అలాగే 7వ తరగతి వరకు ఇది జరుగుతాయి. 7 నుంచి ఏమో మళ్ళీ వాలీబాల్ టోర్నమెంట్ నడుస్తుంది. అలాగే 9వ తరగతి వరకు వాలీబాల్ టోర్నమెంట్ అవుతూ మళ్ళీ 10 నుంచి 13 వరకు మళ్ళీ కబడ్డీ జెంట్స్ నడుస్తుంది. అలాగే 7వ తారీఖుని క్రికెట్ టోర్నమెంట్ కూడా నడుస్తుంది. 13వ తారీఖుని మెగా ముగ్గుల పోటీ నడుస్తుంది. మొత్తం మండలంలో ఉన్న మహిళలందరూ ఇక్కడికి వచ్చి ముగ్గులు వేసి దరిదాపుగా వాళ్ళని ఆకర్షించేలాగా ఆ ప్రైజులు కూడా పెట్టడం మేము ఇది మనకు ఇక్కడ జయప్రకాష్ గారు నిర్వాహకులు ఉన్నారు, ఆయన తెలియజేసింది. ఇక్కడ ఓన్లీ క్రీడల వరకు జరుగుతాయనేసి, అదేవిధంగా దీన్ని కొత్త కోణంలో తీసుకెళ్లాలనే ఈ విధానంలోనే కబడ్డీ, అదేవిధంగా క్రికెట్, ఇలా క్రీడల్ని ఇక్కడ ప్రోత్సహిస్తున్నామని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో హనుమంతరావు, YK TV. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.